మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. విలప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు. 28వ వచనం మొట్టమొదటి భాగము. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాయం. యవ్వన కాలం అందరికీ కావాలి. రాజకీయ నాయకులకు కావాలి, సినిమా వాళ్ళకి కావాలి, ఉద్యోగం చేయించుకునేటువంటి వారికి కావాలి, వ్యాపారం చేయించుకునే వారికి కావాలి, గవర్నమెంట్ సెక్టర్కి కావాలి, ప్రపంచంలో ఆర్మీ వాళ్ళకి కావాలి, యుద్ధాలు చేయాలంటే వారికి యవనస్తులు కావాలి. ప్రతి దానికి వారికి పిల్లలకు కుమార్తెకు కానీ కుమారుడికి కానీ వివాహం చేయాలంటే యవనస్తులే కావాలి. అందరికీ యవనస్తులు కావాలి. యవ్వన ప్రాయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాయం. అయితే ప్రభు సెలవిస్తున్నారు, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. కాడి మోయడం నరునికి మేలు. యవ్వన కాలంలో ఉన్నటువంటి నరుడు మోయాలి. యవ్వన కాలంలో ఉన్నటువంటి యొక్క జంతువుని గురించి ప్రభు మాట్లాడలేదు. గాడిదను గురించి కానీ, ఎద్దును గురించి కానీ, గుర్రాన్ని గురించి కానీ, ఇటువంటి వాటి గురించి ఆయన మాట్లాడలేదు. ప్రభు మాట్లాడుతున్నట్టు నరుడు యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఆయన నరుడుగా సృష్టించిన ప్రతి బిడ్డ మీద ఆయన ఒక కాడిని ఉంచాడు. ఆదిలో ఆదాము మీద ఒక కాడిని పెట్టాడు. ఆదాము, నువ్వు చెట్లు అన్ని ఫలాలు తిను, ఈ యొక్క మంచి చెడులను తెలివిని వివేచన ఇచ్చే ఈ చెట్టును మాత్రం నువ్వు ముట్టొద్దు, దాని ఫలమును నువ్వు తినొద్దు అని ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ అతని మీద ఉన్నటువంటి కాడి. అదే ఆజ్ఞ అతని యొక్క భార్య అయినటువంటి హవ్వ మీద కూడా ఉంది. ఇద్దరి మీద ఉన్నటువంటి ఆ యొక్క కాడి దేవుడు పెట్టిందే. అతని వారి మీద ఎవరు పెట్టారు? సాతానుగాడు లూసిఫర్ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు, కానీ దేవుడే పెట్టాడు. ఈ కాడిని వారు ఏం చేశారంటే కాసేపు తీసి పక్కన పెట్టి వారికి నచ్చినట్టుగా ప్రవర్తించడం బట్టి ఆ కాడి ఎప్పుడైతే వారు విడిచిపెట్టారో శాపం వారి మీదకి వచ్చింది, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కనుక యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. కాడి స్పష్టంగా మోయాలి. ఎందుకంటే ఆ కాడి దేవుడే పెట్టాడు కనుక దాన్ని నమ్మకంగా మోయాలి. ఎందుకని అంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ కాడిని మోయడం అనేది చాలా ప్రాముఖ్యం. వివాహమైనటువంటి కుటుంబాలు, భార్యాభర్తలు లేదా పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు వారి యొక్క బాధ్యతను భర్త కాడి మోయాలి. భార్య కుటుంబాన్ని, పిల్లల్ని పెంచే విషయంలో, కుటుంబ వ్యవహారాల విషయంలో భార్య మోయాలి, కాడిని మోయాలి. ఎందుకంటే ఆ కాడి పెట్టింది దేవుడే. ఆ కాడి స్పష్టమైనది. వారి యొక్క క్రియలను, వారి యొక్క స్థితిగతులను అది నిర్ణయిస్తుంది ఆ కాడి. ఇదిగో పురుషుడా, నీవు సంపాదించి నీ కుటుంబాన్ని పోషించు. ఓ స్త్రీ, నీవు కుటుంబాన్ని చక్కగా కట్టుకో, నీ బిడ్డలను చక్కగా పెంచు, వారిని సిద్ధపరచు, వారికి ఆహారాన్ని సిద్ధపరచు. ఇది దేవుడు పెట్టిన కాడి. ఒకవేళ సేవ చేసేవాళ్ళైతే సేవ పరిచయ భారం దేవుడు పెట్టిన కాడి. ఇది నీవు సరిగ్గా, తిన్నగా, నమ్మకంగా, యథార్థంగా నీవు చేయాలి. డబ్బులకు ఆశించి, పేరు ప్రఖ్యాతులకు ఆశించి, లోక ఘనతలను కోరుకుంటూ చేసేది కాదు సేవ. భోగ భాగ్యాలను కోరుకునేది కాదు సేవ. హంగులు ఆర్భాటాలు కోరుకునేది కాదు సేవ. సేవ అంటే నా కాడి మోయడం. ఈ కాడిని నువ్వు తుది వరకు మోయాలి. భారంగా ఉంది, నేను మోయలేను అని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఓ సేవ కూడా నీవు నమ్మకంగా దేవుని కాడిని మోయాలి. అది పరిచయం చేసేవారి దగ్గరికి వస్తే సేవలో పరిచయం చేసేటువంటి విధానాలు ఎన్నో రకాల కోణాలు. వారు ఆర్థికంగా చేసేవాళ్ళు ఉంటారు, ఆలోచన చొప్పున చేసేవాళ్ళు ఉంటారు, శరీర బలాన్ని ఉపయోగించి చేసేవాళ్ళు ఉంటారు, వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ప్రతిష్ఠించి చేసేవాళ్ళు ఉంటారు, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, ఇలాగా అన్ని కోణాల్లో సపోర్టింగ్గా సేవకులకు అందుబాటులో, సేవకులకు కుడియరమలకు తోడుగా ఉండి నడిపించే వాళ్ళు ఉంటారు. ఆ భారం ఎవరు పెట్టారు? ఎవరు పెట్టలేరు. ప్రభు పెట్టిన భారం, ప్రభు పెట్టిన కాడి. ఆ కాడిని మోయాలి తుది వరకు. వారు హింసిస్తున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వీరు మనల్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని మనం అనుకోకూడదు. ఇలాంటి భాగము ఇర్మియాకు కూడా ఎదురైంది. ఇర్మియా గ్రంథం మనం 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకనే కూర్చుంటిని. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను గేలి చేస్తున్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళను అపహసిస్తున్నారు. వీటిని చూస్తున్నప్పుడు నాకు కోపం వస్తుంది ప్రభా. నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, వారికి మాత్రం అది సంతోషంగా ఉంది. నాకు కడుపు రగిలిపోతుంది, నా కడుపు మండిపోతుంది, నేనేమీ చేయలేకపోతున్నాను. కారణం నీవు నా మీద కాడిని పెట్టావు, దాన్ని తుది వరకు మోయడమే నా యొక్క భాగ్యం. ఇది నా యొక్క తుది నిర్ణయం. నేను దీన్ని మోస్తాను. వారితో పాటు నేను కలవను. వారు ఒకవేళ నన్ను ఎగతాళి చేస్తున్నారా, నేను దీన్ని విడిచిపెడతాను అని నేను అన్నాను. ఒకవేళ వారు నన్ను దూషిస్తున్నారా, ఇది నేను తప్పు చేశాను ఏలెత్తి చూపిస్తున్నారా, ఆయన నేను విడిచిపెట్టను. నువ్వు చెప్పింది నేను చేసుకుంటూ వెళ్తాను. నాకు ఇచ్చినటువంటి భాగాన్ని, నాకు మీద ఉన్నటువంటి కాడిని నేను సక్రమంగా మోసి నేను నీకు మహిమ తీసుకొస్తాను. ఇదిగో నీ భార్యను పోషించడం నీకు చేత కావట్లేదని భర్తను ఎవరన్నా అంటే, ప్రభువా నాకు కలిగింది ఇది, ఇదిగో నా సంపాదన ఇది, నా బిడ్డల కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత స్థాయి నాకు ఇంతవరకే, నేను దీన్ని క్రమంగా మోస్తాను, ఆ కాడిని నేను మోస్తాను. ఒకవేళ ఈ కాడి కాదు, ఇంకా లోకంలో ఉన్నట్టుగా ప్రవర్తించాలనేటువంటి భాగం ఒకవేళ నా దగ్గరకు వచ్చి పాపము చేయడానికి నన్ను అనుమతించిన ఎడల నేను దాన్ని ఎత్తుకు వెళ్ళను. ఎందుకంటే నా మీద ఉన్నటువంటి కాడి నువ్వు పెట్టింది, నా భార్య నువ్వు పెట్టిన కాడి, నా బిడ్డలు నువ్వు పెట్టిన కాడి, నా కుటుంబ బాధ్యత నువ్వు పెట్టిన కాడి, ఇది నేను సక్రమంగా నేను మోస్తాను.
అని ప్రతి పురుషుడు, యవ్వన పురుషుడు, భార్య బిడ్డలు కలిగినటువంటి పురుషుడు అనుకోవాల్సినటువంటి మాట. మరియు స్త్రీ, ప్రభువా నా భర్త నువ్వు నాకు ఇచ్చినటువంటి కాడి నేను మోస్తాను, నా బిడ్డలు నువ్వు ఇచ్చినటువంటి కాడి నేను మోస్తాను, వారిని చక్కగా పెంచుతాను, భర్తకు నేను లోబడి ఉంటాను, గౌరవిస్తాను, మర్యాదగా ఉంటాను, వారికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరుస్తాను, వారిని క్రమంగా వాక్యంలో నేను బిడ్డల్ని పెంచుతాను, వారి చక్కగా నేను సిద్ధపరుస్తాను. ఇది నువ్వు పెట్టిన కాడి, నేను ఈ యొక్క కాడిని ఏమాత్రం నేను తిరస్కరించను, దీన్ని విడిచి నేను తిరగను అని ఒక యవ్వన స్త్రీ లేదా భార్య కలిగి ఉండవలసినటువంటి భారం. ఇది దేవుడు పెట్టిన కాడి. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండకుండా ఉండేటువంటి సాతాను క్రియలు విడిచిపెట్టి, ప్రభువా నేను నా తల్లిదండ్రులు గౌరవించడం అనేది నువ్వు ఇచ్చినటువంటి కాడి, నువ్వు నా మీద పెట్టినటువంటి కాడి, నేను లోబడి ఉంటాను, నువ్వు చెప్పిన ఆజ్ఞానుసారంగా జీవిస్తానటువంటి కాడి నేను తుది వరకు మోస్తానని బిడ్డలు తీర్మానం చేసుకోవాలి. మరియు యవ్వన కాలం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడడం అనేది ఒక విషయంలో చూస్తే అసందర్భంగా ఉండొచ్చు. కానీ యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు అంటే యవ్వనస్తులకు మాత్రమే దాన్ని ఆపాదించి ఇక ఎవరికి కాదు ఆ వాక్యం అని చెప్పడానికి ఇది దుర్బోధ కాదు, ఇది సత్యవాక్యం, దేవుని యొక్క వాక్య వెలుగు. ఆయన వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా దానిటువంటి గూఢార్థాన్ని మనం గ్రహించగలగడం, దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని అభిషక్తులంగా ఇది మన యొక్క భారము, మన యొక్క బాధ్యత. కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లు నా మనోనేత్రాలు నా కళ్ళను తెరువు అంటాడు. యవ్వన కాలం అంటే బాల్యం నుండి ముదిమి వచ్చిన వారందరి వరకు ప్రభు ఏ భారాన్ని వారి మీద పెట్టాడో, బాల్యంలో ఉన్నటువంటి భారం ఒకటి ఉంటుంది, యవ్వన కాలంలో ఉన్నటువంటి భారం ఒకటి ఉంటుంది, కొంచెం నడి వయసు వచ్చిన తర్వాత ఉండే భారం ఒకటి ఉంటుంది, వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఉండే భారం ఒకటి ఉంటుంది. ప్రతి వారికి ఏదో ఒక భారం ఉంటుంది. అది యెహోవా పెట్టిన కాడి, దాన్ని మోయాలి. అది మోయడం ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత, ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత. లోకంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడలేదు, లోకంలో ఉన్న వారి గురించి ఈ వాక్యం సెలవట్లేదు. ఎవరైతే ఆయన జనాంగంగా మార్చబడ్డారో వారికి ఆయన సెలవిస్తున్నాడు. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఇంతకీ ఈ కాడి అనేటువంటి విషయాలు మనం ఎన్నో చూసాం. ప్రభు ఈ కాడిని గురించి ఏం చెప్తున్నారు? ఒక 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 11:29 వచనంలో మనం చూసినట్లయితే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండను. ప్రభు సెలవిస్తున్నారు, సాత్వికము దీన మనసు అనేటువంటి కాడి ప్రతి బిడ్డ మీద, ప్రతి క్రైస్తవుని మీద ఉండవలసినటువంటి కాడి. ఈ భారం ఖచ్చితంగా ప్రతి వారు కలిగి ఉండాలి. సేవకుడైనా, విశ్వాసైనా, కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి నాయకుడైనా, ప్రతి వారు ఎవరైనా, పరిచర్య చేసే వాళ్ళైనా, చిన్నలైనా పెద్దలైనా ప్రతి వారు కలిగి ఉండాల్సింది సాత్వికము దీన మనస్సు. ఈ సాత్వికము దీన మనస్సు లేని ఎడల ఒకటే ఒక మాట, వారి కాడిని మోయట లేదు. ఆనాడు ఆదాము దీన మనసు గలవాడే లేదు, దేవుని ఆజ్ఞ ముందు దీన మనసు గలవాడే లేడు. హవ్వ దీన మనసు కలిగినదై లేదు, సాత్వికం కలిగినదై లేదు. ఎదుటివారు చెప్పిన దానికి లోబడిపోతూ, ఎదుటివారి యొక్క పాప మాటలకు, ఉచ్చులకు పడిపోతూ, తొట్టిల్లిపోతూ ఉన్నటువంటి స్థితిలో తన కాడిని, తన మీద దేవుడు పెట్టినటువంటి కాడిని వారు విడిచిపెట్టారు. కాబట్టి కాడి మనం మోయాలి. సాత్వికము దీన మనసు గలవారమై. ఏంటిది సాత్వికము దీన మనసు అంటే? దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా మనం నడుచుటయే దీన మనస్సు. ఏది చెప్పాడు? పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి, తోటి వారిని ప్రేమించు, ఆయన ప్రతి వారిని మనం ప్రేమించాలి, దొంగిలించుకు, అబద్ధమాడుకు, మోసము చేయకు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఇక ఏ విగ్రహారాధన చేయకు, తోటి వారిది ఏది ఆశించుకు, వ్యభిచారము చేయకు. ఆజ్ఞలన్నీ కూడా ఆయన చెప్తున్నారు, వీటిని పాటించడమే దీన మనస్సు. ఇది నేను మీ మీద పెట్టినటువంటి కాడి. ఇది ఎలా చేయాలి? సాత్వికముగా చేయాలి. అంటే ఓర్పుతో, సహనముతో, నెమ్మదిగా చేయాలి. ఇప్పుడు ఇర్మియా సంతోషించేవారితో సంతోషించట్లా, అతని కడుపు రగిలిపోతుంది. ఏంటి ప్రభువా, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు నా మీద, నేను నిర్దోషిగా ఉన్నప్పటికీ నన్ను నిందిస్తూ ఉన్న వారు సంతోషంగా ఉన్నారు, నేను వారిని ఏమీ చేయలేకపోతున్నాను, ఏంటి ప్రభువా అని కడుపు మంటతో ఉన్నాడంట. కడుపు మంటతో ఉన్నాడు అంటే దాని అర్థం అతడు సాత్వికంగా ఉన్నాడు, దీన మనసు గలవాడుగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయట్లేదు, వారి యొక్క కీడును కోరుకోవట్లేదు, వారు పాడైపోవాలని, వారి చెరలోకి వెళ్ళిపోవాలని, వారి నాశనమైపోవాలని కోరుకోవట్లేదు. ఇర్మియా వారికి క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వారిని క్షమించేయ, సహాయం చేయ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా సాత్వికంగా దీన మనసు గలవాడుగా దేవుని యొక్క కాడిని మోస్తున్నాడు. నేడు ఈ వాక్యం వింటున్న ప్రతి వారు మీరు సాత్వికముతోనూ దీన మనసు గలవారై కాడిని మోయండి. భర్త భారముతో కాదు, కుటుంబ బాధ్యతతో మోయాలి. భార్య భారముతో కాదు, ఇక చేసుకున్నాను కదా, పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా నాకు తప్పదు, ఇది ఒక శాపములాగా నాకుంది అని కాదు. ఇది కాడి. ఇది సాత్వికముతో దీన మనసు కలిగి మోయాలి. ఆయన పెట్టిన కాడిని నమ్మకంగా మోయాలి. దేవునికి ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ముందుకు అడుగు వేయాలి. ప్రభు అంటారు, నేను యవ్వన కాలంలో ఉన్నాను, నాకు అనేకమైనటువంటి ఉద్రేకాలు, కోపాలు వస్తాయి, కానీ సాత్వికము దీన మనసు గలవాడని ఉన్నాను కనుక నేను ఎటువంటి కోపానికి, ఎటువంటి ఉద్వేగానికి, ఎటువంటి ఉద్రేకానికి, ఎటువంటి రాగద్వేషాలకు నేను అవకాశం ఇవ్వలేదు. ఎవరి మీద కోపగించి వారి యొక్క పతనాన్ని నేను కోరుకోలేదు. నా యుద్ధ మాత్రమే మీరు సాత్వికంలో దీన మనసు పొందుకోగలరు. లోకంలో భూమి పుట్టినది మొదలుకొని
రాకడ వరకు, ఈ సృష్టి అంతం వరకు ఎవరి యొద్ద కూడా మీరు సాత్వికము దీన మనసు నేర్చుకోలేరు. నేను ఒక్కడనే సాత్వికుడును దీన మనసు గలవాడను. నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి. ఇది నేను మీద పెట్టేటువంటి కాడి. కనుక ఈ నా మాటలు వింటున్న ప్రతి వారు దేవుని కాడిని తుది వరకు నమ్మకంగా మోయాలని ఆయన వివరిస్తూ ఉండగా, ఆయన మనకు తెలియపరుస్తూ ఉండగా, ఆయన యొక్క మాటలకు విధేయులమై సాత్వికముతో ఆయన మాటలు అంగీకరించి దిన మనసు గలవరం ఆయన కాడిని మోస్తూ ముందుకు సాగుతూ పరలోక రాజ్యానికి చేరుదాం గాక. దేవుని నామానికి మహిమ గంత ప్రభావాలు ఆరోపించడం గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో మంచి కళ్ళు మూసినట్టయితే మీకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా ఎవరు కొన్ని కృపలో భద్రపరిచని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ప్రతి అవసరం అక్కడిని మహిమశలు తీర్చండి. మరి ముఖ్యంగా వారి మీద ఉన్నటువంటి కాడిని వారు నమ్మకంగా కొనసాగించటకు మోయటకు కృపను అనుగ్రహించండి. సాత్వికంతోనూ తిన మనసు గలవారే వారి మోయటకు కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల మీద ఆలోచన ఇవ్వండి. ప్రతి విషయంలో జ్ఞానాన్ని వివేకమును అనుగ్రహించండి. కుటుంబ భారాలను తేలిక చేయండి. ఎందుకంటే నీ భారాన్ని మోస్తే వారు ఎదుట ఉన్నటువంటి ఏ కష్టమైన బాధ అయినప్పటికీ అది సులువుగా మార్చబడుతుందని మీరు తెలియజేశారు. వారికి సులువును దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి, దీవెనను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని, నీ రాకడకు రాజ్యానికి ప్రతి ఒక్క బిడ్డని మీరు చేర్చమని, ఈ వాక్యం వెంటనే ప్రతి వారి జీవితంలో వారి హృదయాల్లో గొప్ప మార్పును, విప్లవాత్మకమైనటువంటి ఉజ్జీవాన్ని మీరు కలుగచేయండి. సాతాను ఏమాత్రం ఈ మాట దొంగిలించకుండా సహాయం చేయమని, రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.